ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారత కేవలం సీఎం జగన్ వల్లే సాధ్యమైందంటున్నారు రాజోలు వైఎస్ఆర్సీపీ నేతలు. అన్ని వర్గాలను ఆదుకుంటూ ఉన్నత పదవులు కల్పించడం ద్వారా రాజకీయ చైతన్యానికి నాంది పలికిన ఘనత కూడా సీఎం జగన్దేనని అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురంలో జరిగే సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. సామాజిక సాధికార యాత్రకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం వేదికైంది. రాజోల్ నియోజకవర్గంలో మలికిపురంలో మరికొద్ది సేపట్లో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు మలికిపురంలో కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఉన్న సెంటర్ వద్ద భారీ ఎత్తున బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి 4 వర్గాలకు కూడా గడిచిన 4.5 సంవత్సరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రజలకు మీరు? సామాజిక సాధికార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈరోజు మా రాజోల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కాసేపటికి మొదలు కాబోతుంది. సామాజిక సాధికారత జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు ఆయన రాష్ట్రంలోనే పెద్దపీట వేయడం జరిగింది. మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్సీలు గాను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ డైరెక్టర్లు గాను, కార్పొరేషన్ చైర్మన్లు గాను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, వారి మనసులో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రభుత్వంలో ఇలా జరిగింది? అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి గుర్తింపు ఏమైనా వచ్చింది? అసలు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకైతే అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరు చెప్పండి, ఇన్నాళ్ళ నుంచి రాజోల్ నియోజకవర్గం పూర్తిగా మీకు పరిచయం ఉంది. ఇప్పుడు ఇక్కడ జరగబోయే సభ ఏ రకంగా జరగనుంది? ప్రధానంగా రాజోల్ నియోజకవర్గంలో తీసుకుంటే రాష్ట్రం అంతా కూడా గడిచిన 4.5 ఏళ్ళుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. రాజ్యాంగబద్ధమైన అనేక పదవులు కూడా ఇచ్చారు. ఏం చెప్తారు? సామాజిక న్యాయం అని సామాజికంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఉద్ధరిస్తామని ఎన్నో పార్టీలు, ఎంతోమంది నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ కూడా మరి మాటల మట్టికే మిగిలి చేతలు చేయకుండా వెళ్ళిపోయినటువంటి నాయకులు, పార్టీలు ఎన్నో చూసాం. కానీ సామాజిక సాధికార యాత్ర పేరుతో మరి ఇక్కడ మన మలికిపురం సెంటర్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యాత్రకు సుమారుగా ఈ నియోజకవర్గంలో 10,000 మంది సుమారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు అందరూ కూడా ఉవ్వెత్తున మరి మేము సైతం అంటూ మేమే ముందుంటామన్నట్టుగా ఎవరికి వారే గ్రామాల్లో మరి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేయడానికి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే కాదు, అనేక రకాలైన ఉన్నతి పదవులు మరి రాజ్యాంగంగా మనం చూస్తున్నాం. ఎన్నో పదవులు ఇక్కడ చెప్పడానికి మాకు సమయమే చాలదు. మరి ఆ ఎస్సీ, బీసీలకు ప్రత్యేకంగా మరి అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చి ఆ సీఎం పక్కనే వారి పక్కన కూర్చోబెట్టుకుని వారు చెప్పిన రీతిలో ఎవరెవరికి ఏ కులాలకు ఏమేమి అవసరమో అనేక రకాలైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కాపులను ఉద్ధరిస్తాం, బీసీలను ఉద్ధరిస్తామని చెప్పేసి గతంలో అనేక రకాల సభలు ఏర్పాటు చేసి కాపునాడు, కమ్మనాడు, మాలనాడు, మాదిగనాడు అనేక రకాలైనటువంటి కులాలను విభజించి, కులాల వారీగా విభజించి అనేక సభలు పెట్టి ఓటు బ్యాంకును తయారు చేసుకుంటున్న నాయకులను చూసాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాల వారీగా వారికి ఒక్కొక్క కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్గా ఏర్పాటు చేసి ఆయా కులాల్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకుని ఆ కులాలను ఉద్ధరించినటువంటి మహనీయుడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత సామాజిక న్యాయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ప్రధానంగా చెప్పేది ఇవాళ జరిగే మల్కపురంలో జరిగే భారీ బహిరంగ సభకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారని మహిళా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. దీంతో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్తో పాటు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, చింతా అనురాధ కూడా హాజరవుతారు. ఏది ఏమైనా సరే గడిచిన 4.5 సంవత్సరాల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలకు కానీ సామాజిక సాధికారత లభించిందంటే అది కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని నాయకులంతా చెప్తున్నారు. మల్కపురం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.